ఇంతకుముందు అనేక సార్లు ఈ రైతులకు సంబంధించిన సమస్యల మీద ఫీల్డ్‌లోకి వెళ్ళాను, కవర్ చేశాను. అలాగే రైతు నాయకులతో మాట్లాడాను, రైతులతో మాట్లాడుతుంటాను. అవగాహన ఉంది వాటిటి మీద. కానీ ఫీల్ ఎప్పుడు తెలిసిందంటే, నేను మా ఇంట్లో డాబా మీద కాసిన మొక్కలు పెంచుకొని, మా పక్కన ఈజీగా పెరిగేటటువంటిదేంటి వంగ, టమోటా, మిర్చి ఇట్లాంటివి వేసుకున్నాను నేను. అలా కాసిన పళ్ళయి ఇట్లాంటియి 4 మొక్కలేసుకుంటే అయి పెరిగి పెద్దదయ్యి, అవి తెగులొచ్చి పాడైపోతాయి. బొప్పాయి చెట్టు కాయ చక్కగా అంత చెట్టు పెరిగి, ఆ పైన తెగులొచ్చేసి కాయలు కాస్త కుచించుకుపోతే బాధేసింది. నేను రైతుని కాదు. కానీ నా స్థలంలో నేనేసుకున్న బొప్పాయి పాడైపోతే ఎంత ఆవేదన అంటే అంత ఆవేదన. అట్లాగే మునగ చెట్టు చక్కగా కాయలొచ్చినియి, ఎండి పడిపోతే రాలిపోతే చాలా బాధేసింది. అట్లాగే టమోటా పెరగకుండా మధ్యలో ఆగిపోతే బాధేసింది. చిన్నపాటి తెగులనేసి. ఇదెందుకు చెబుతున్నా అంటే, మనిషికి కష్టం మనకెదురైతే గాని తెలీదు. ఇప్పుడు ఆ కష్టం రైతుకి ఎదురవుతోంది. మిర్చి రైతుకి ఎదురైంది. అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన తెగుళ్ళు పంటని నాశనం చేస్తున్నాయి. చేతిలో పంట కరువవుతోంది. రాబోయే రోజుల్లో ఈ తంట పెరుగుతోంది. పరిష్కారం లభించటం లేదు. పురుగు మందులు కొడతానే ఉన్నారు. మన దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లు లేకపోతే సైంటిస్టులు పెరిగిపోయారని చెప్తున్నాం మాటల్లో. రైతుకి ఉపయోగపడట్లేదు. వ్యవసాయదారుని కాపాడలేకపోతున్నాం. ఆలోచించుకోవాల్సింది.